వీటికి తోడు చెరుకు రసంలో ఉండే పీచు పదార్థాలు ఒంట్లోని మల్లాలను తొలగించడంలో తోడ్పడతాయట. ఇక షుగర్ ఉన్న వాళ్ళు చెరుకు రసం తాగకూడదేమో అనుకుంటారు, కానీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా చెరుకు రసం చాలా మంచిదిట. షుగర్ వ్యాధి ఉన్నవారు, వస్తుందని భయపడేవారు కాస్త మోతాదులో చెరుకు రసాన్ని తీసుకోవచ్చుట. చెరుకు రసంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ, అంటే ఇందులో ఉండే చక్కెర పదార్థాలు మన శరీరానికి ఒక్కసారిగా కాకుండా నిదానంగా శక్తిని అందిస్తూ ఉంటాయన్నమాట. అలాగే తీపి పదార్థాలు తినటం వల్ల పళ్ళు పాడైపోతాయని చెప్తూ ఉంటారు. చెరుకు రసం ఇందుకు మినహాయింపుగా నిలుస్తుంది. చెరుకు రసంలో కాల్షియం, ఫాస్ఫరస్ ఉండటం వల్ల పళ్ళ ఎనామిల్కు మరింత గట్టిదనం ఏర్పడుతుంది. పైగా చెరుకు రసంతో నోటి దుర్వాసన కూడా తగ్గుతుందట. ఇక మెరిసే చర్మం కోసం కూడా మనం చెరుకు రసం తీసుకోవాలి. ఎందుకంటే చెరుకు రసంలో ఆల్ఫా హైడ్రోక్స్ యాసిడ్స్ అనే పదార్థాలు ఉంటాయట. వీటి వల్ల చర్మం మృదువుగా, యవ్వనంగా కనిపిస్తుంది అన్నది నిపుణుల మాట. అంతేనా, చర్మంలో తేమ ఉండాలన్నా, మొటిమల సమస్యలు తీరాలన్నా కూడా చెరుకు రసం దివ్య ఔషధంగా పనిచేస్తుందట. చెరుకు